నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అసలు డిజిటల్ ల్యాండ్ సర్వే అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ నుంచి డాక్టర్ నగారా రమేష్. హలో రమేష్ గారు. నమస్తే అండి. అసలు ఈ డిజిటల్ సర్వే అంటే ఏంటి? డిజిటల్ సర్వే అంటే పాత పద్ధతి ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అలా కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీకి అప్డేట్ అవుతూ ఎంత స్పీడ్ ఆఫ్ వర్క్ అండ్ ఇప్పుడున్న శాటిలైట్ సిస్టమ్ని కనెక్ట్ చేస్తూ ఇప్పుడంతా కూడా సిస్టమ్ మారిపోయింది. సో ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా శాటిలైట్తో కనెక్ట్ చేస్తూ లైఫ్ లాంగ్ పర్మనెంట్ సిస్టమేటిక్ని ఫామ్ చేయడమే ఈ డిజిటల్ ల్యాండ్ సర్వే. ఇది ఒక్కసారి మనం సర్వే చేస్తే అది లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోతుంది. వన్ టైం సెటిల్మెంట్ అనమాట. ఇలాంటి దాన్ని చేయడానికి కొన్ని టెక్నాలజీలో కొన్ని మెషినరీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ పాతది చేంజ్ ఒక ల్యాండ్ పై డిజిటల్ సర్వే చేయించుకుంటే గనక ఇంకా ఎప్పుడు దాని గురించి సర్వే చేయించిన అవసరం లేదా? లైఫ్ టైం ఎప్పుడు అవసరం ఉండదా? సర్వే చేయించకూడదు అనేది కాన్సెప్ట్ కాదు మేడం, చేయించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 acres ల్యాండ్ అనుకోండి, అది వన్ టైం 10 acres చేస్తే ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో ఎన్ని భాగాలైనా చేసుకోవచ్చు. అంటే ఫర్ 10 acresని 1 acre చేయొచ్చు, దాంట్లో 1 acreగా చేయొచ్చు, హాఫ్ acre 100 square yards. సో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అవుటర్ ఏదైతే 10 acres బౌండరీ ఉందో అది చేంజ్ అవ్వదు, ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో లైఫ్ లాంగ్ ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఎలాంటి ఏ సిచ్యువేషన్లో కూడా అక్కడ ఏం ప్లేస్ వచ్చినా కూడా ల్యాండ్ పొజిషన్ మారినా ఆ కోఆర్డినేట్స్ అనేది మారదు. ఇది గవర్నమెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని గవర్నమెంట్లు చేస్తుంది. ప్రజెంట్ మనకు ఏపీలో జరుగుతుంది, తెలంగాణలో జరగబోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం? అందరికీ ఉపయోగం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడానికి అత్యంత సులువైన మార్గం. ఎందుకంటే వన్ టైం మనం సెటిల్మెంట్ చేస్తే నెక్స్ట్ ఎవరైనా అందులో కాని పర్సన్ ఎంటర్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ ల్యాండ్ రిలేటెడ్ ఆ డాక్యుమెంట్కి రిలేటెడ్ పర్సన్ అందులో కాదంటే ఎంటర్ అయ్యారంటే ఇమీడియట్లీ మీది కాదని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఎవరైతే జెన్యున్ పర్సన్ ఉన్నారో ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయినా దాంట్లో ఈజీగా వాళ్ళని బిల్డ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఈజీగా లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడు అంత జెన్యున్గా ఉన్నప్పుడు అంత ఈజీగా ఎవరు ఎంటర్ అవ్వలేరు. రెండవది, ఎవరైనా కానీ ఈజీ ప్రాసెస్లో నెక్స్ట్ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ ఏరియా ఎక్కడుంది, ఎక్కడి నుంచైనా వాచ్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది అక్కడ ఆ ఏరియాకి, ఎవరైనా నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఉండేటోళ్ళు కావచ్చు, ఎలాంటి పర్పస్ కోసమైనా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, అది ఫ్యూచర్ ప్లానింగ్ని కూడా ముందుగానే ఈ డిజిటల్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ డిజిటల్ సర్వే అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? అంటే పక్కాగా ఉంటుందని చెప్తున్నారు, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ప్రజెంట్ అయితే ఇప్పుడు శాటిలైట్కి ఈ భూమికి కనెక్టివిటీ ఉంది. ఈ భూమి మీద ఉన్నదానికి ఈ డిజిటల్ మిషనరీస్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో వాటికి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు సర్వే మనం ఎక్కడ చేస్తామంటే ఈ భూమి మీద ఉన్న దేన్నైనా సర్వే చేయొచ్చు, దేన్నైనా దాని పొజిషన్ని చూపించవచ్చు. సింపుల్. చాలామంది ఏదో అనుకుంటారు సర్వే అంటే ఏదో అని. ఒక గూగుల్ మ్యాప్ చూస్తాం కదా, మనం ఎక్కడికైనా లొకేషన్ వెళ్ళేటప్పుడు ఒక లొకేషన్ మ్యాప్ని వెళ్తాం. సో లొకేషన్ మ్యాప్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అవుతుంది. ఒక కోఆర్డినేట్ ఉంటే అక్కడికి ఎలా అయినా లొకేషన్ని పిన్పాట్ చేయొచ్చు. సేమ్ థింగ్, అలా మనం వెళ్ళే మార్గాన్నే ఈ రూపంలో కాకుండా మనకున్న ప్రాపర్టీస్ని కూడా ఒక మార్గాన్ని ఎంచుకోవడం, ఒక పొజిషన్ యొక్క ఐడెంటిఫై. మనం ఇక్కడ సింగిల్ ఒక పాయింట్ ద్వారా వెళ్తాము, బట్ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ వచ్చేసరికి దాని యొక్క టోటల్ అవుటర్ బౌండరీస్ అన్నీ కూడా ఒక పాయింట్ అవుట్ రూపంలో వస్తుంది. సో మనం ఈజీగా అవుటర్ బౌండరీ టోటల్ని కూడా సర్వే చేసి దాన్ని మనం ఈజీగా ఎప్పటికీ కూడా పర్మనెంట్గా మనకు గుర్తుండిపోయేటట్టు ఐడెంటిఫికేషన్ మార్కౌట్ని తీసుకోవడం, దట్ ఈస్ ద డిజిటల్ సర్వే. ఇది గవర్నమెంట్ చేసిస్తుంది. ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ డిజిటల్ సర్వే కావాలంటే చేయించి ఇవ్వలేరా? ఇది ప్రైవేట్ సెక్టార్. గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళకు చేయలేని పరిస్థితిలో ఉందో మనం అలాంటి చోట్లలో మనం చేసుకోవచ్చు. మీకు మనం ఎవరికైనా బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా అన్ని చోట్ల అన్ని డిజిటల్ మార్కింగ్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో వాళ్ళు ఇప్పటికీ చైన్ సిస్టమ్నే వాడతారు. బట్ చైన్ సిస్టమ్ అనేది టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు మన ద్వారా ప్రైవేట్ సెక్టార్ని ఏజెన్సీగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మా ద్వారా వర్క్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మిషనరీస్ మా దగ్గర హెవీగా ఉంటాయి. సో ఎప్పుడు కావాలన్నా ఎనీ టైం మేము మిషన్ సప్లై చేసి వాళ్ళకు వర్క్ చేసి మేము ఒక కాంట్రాక్ట్ బేసిస్లో, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక గవర్నమెంట్కి ఒక డ్యామ్ ప్రాజెక్ట్ ఒక కంపెనీ చేసిస్తుంది, ఒక రోడ్ ప్రాజెక్ట్ ఒక కంపెనీ చేసిస్తుంది. సేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక కాంట్రాక్టర్ సర్వే చేసిస్తారు. సో ఒక సర్వేయర్, ప్రైవేట్ సర్వేయర్ ఆర్ లైసెన్స్డ్ సర్వేయర్ వాళ్ళు సర్వే చేసిస్తుంటారు. సేమ్ లైక్ దట్ మేము మాలాంటి వాళ్ళు.
సో మేము వర్క్ చేస్తాం, బట్ అథెంటికేషన్ అనేది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓన్లీ ఫర్ ద అథెంటికేషన్ ఫర్ ల్యాండ్ రికార్డ్స్. సో వాళ్ళు చేసింది మాత్రమే రికార్డ్స్, వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బేసిక్గా వాళ్ళ పేరు చెప్పుకుంటాం, మనం హైడింగ్లో ఉంటాం. సో మనం ఏదైనా వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలానికి ఒక సర్వేరే ఉన్నారు. సో ఒక మండలం మొత్తంలో ఎన్ని ల్యాండ్స్ ఉంటుంది, ఎంతమందికి అవసరం ఉంటుంది, వాళ్ళు ఆన్ టైంలో రాలేరు. సో అప్పుడు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ని చూస్ చేసుకుంటారు. సో మాలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. మేము వాళ్ళకు సర్వే చేసేస్తాం. డిజిటల్ మిషనరీస్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఆ మిషనరీ ద్వారానే సర్వే చేస్తాం. సో ఇదంతా మాన్యువల్గా చేసే సిస్టమ్ కాదు. సో ఈ శాటిలైట్ కనెక్టివిటీ, ఈ సర్వే నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ సర్వే నెంబర్ ఓల్డ్ స్టోన్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ఇస్తాం. బట్ అథెంటికేషన్ ఇవ్వడానికి లేదు. ఎలాంటి ల్యాండ్కి ఈ డిజిటల్ సర్వే అనేది అత్యవసరం? ప్రజెంట్ అయితే గవర్నమెంట్ సెక్టర్ నుంచి అయితే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్కి మాత్రమే చేస్తున్నారు మేడం. మనం ఎప్పుడైతే గ్రామ కంట ల్యాండ్లకి అర్బన్ ఏరియాస్లో కానీ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్స్ ఏరియాస్లో చేయాలనుకుంటే విత్ కోర్టు ద్వారా చేయాల్సి ఉంటుంది. సో కోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడే పొజిషన్ సర్వే కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దానికోసం సర్వే చేసి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే వాళ్ళు ఎప్పుడైనా నోటీస్ ఇస్తే సో దాని ప్రకారంగా వాళ్ళు సర్వే చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఎవ్రీథింగ్ ఏ దాన్నైనా సర్వే చేస్తాం. అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే చేస్తాం, హౌసింగ్ ల్యాండ్ సర్వే చేస్తాం, ఓపెన్ ప్లాట్ సర్వే చేస్తాం, లేఅవుట్ సర్వే చేస్తాం, అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ చేస్తాం. అండ్ ఈవెన్ దోస్ ఒక ప్రాపర్టీ మనకు ఎలా అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది, సపోజ్గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఎప్పుడో 10 years బ్యాక్ కన్స్ట్రక్షన్ హౌస్ అయింది, బట్ దానికి ప్లాన్ లేదు. మనకి ఇప్పుడు ప్లాన్ అవసరం, దాన్ని ఎలా సర్వే చేశారో నాకు ఐడియా లేదు. సో ఇప్పుడు నేను అలాంటి వాళ్ళకి కూడా మీరు మేము ఇప్పుడు సర్వే చేసి 10 years బ్యాక్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దానికి ఈ రోజు డేట్లో కూడా మేము ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ హౌస్ని అంతా సర్వే చేసి రూమ్ డైమెన్షన్స్ ఏంటి, అవుటర్ బౌండరీ డైమెన్షన్స్ ఏంటి, ఎక్కడ పిల్లర్స్ ఉన్నాయి, ఎక్కడ బీమ్ ఉంది, దాని సైజ్ ఏంటి, విండోస్ ఎక్కడ, డోర్స్ ఎక్కడ, ఇదంతా కూడా సర్వే చేసి ఆర్కిటెక్ట్. ఒకవేళ పొరపాటున డాక్యుమెంట్స్ మిస్ అయినా మిమ్మల్ని కన్సల్ట్ అవుతే మీరు మళ్ళీ ఇప్పుడు సర్వే చేసి దానికి పక్కా డాక్యుమెంట్స్ రూపొందించి మీరు ఇవ్వగలరు, అంతేనా? డాక్యుమెంట్ రూపొందించి ఇవ్వగలుగుతాం కానీ దానికి స్టాంపింగ్ చేసి ఇవ్వలేము మేడం. అథెంటికేషన్ కాదు. సో మనం బేసిక్గా వాళ్ళ నాలెడ్జ్ కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాళ్ళ నాలెడ్జ్ కోసం మనం ప్రైవేట్ సెక్టార్ని చూస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్ అంటే ఏదైనా అథెంటికేషన్ కోసమే. సో వాళ్ళ కోసం అప్రోచ్ అవుతారు. డిజిటల్ సర్వే గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది అనుకుంటారు అంటే మేము కావచ్చా అని. సో ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ఎగ్జాక్ట్లీ ల్యాండ్ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మేడం, వాళ్ళకి ప్రాపర్టీ ఎక్కడుందో తెలియదు, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ తెలియదు. సో అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ సమస్య ఉంది. ఎప్పుడో తాతలు కొన్నారు, ఇప్పుడు ఎక్కడో తెలియదు, వాళ్ళు వలసలు వెళ్ళిపోయారు, వేరే విలేజ్ దాటిపోయారు. సో వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే మనం ఫైండ్ అవుట్ చేసిస్తాం. వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ సంథింగ్ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. పహానీ కాపీస్ కావచ్చు, సేత్వార్ కావచ్చు, అండ్ వీళ్ళ యొక్క ఓల్డ్ రిజిస్టర్డ్ పాస్ పుస్తకాలు కావచ్చు, కొత్త పాస్ పుస్తకాలు కావచ్చు, ధరణి రికార్డు కావచ్చు, ఇవేమైనా ఉంటే మేము వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇస్తాం. సో అది బేస్ చేసుకొని. అండ్ లేఅవుట్ ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళకి మేము లేఅవుట్ డిజైన్ ఇస్తాం. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారం కావాలో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకి లేఅవుట్ ప్రిపేర్ చేసి ఇస్తుంటాం. అండ్ పార్టీషన్స్ చేసుకోవడం, ఎవరైతే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, లేదంటే వేరే ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఎవరైనా కూడా అందరు కలిసి జాయింట్లో ప్రాపర్టీ తీసుకున్నారు, దాన్ని పార్టీషన్స్ చేసుకోవాలి. సో ఆ పార్టీషన్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్ ఉంది, ఆ హిల్ని కటింగ్ చేయాలి, ఎంత క్వాంటిటీ వస్తుంది, క్వాంటిటీ చేయాలి వాళ్ళకి. సో ఆ క్వాంటిటీ సర్వే చేసేస్తుంటాం మనం. అండ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అండ్ రోడ్ ప్రాజెక్ట్స్, సో ఎవ్రీథింగ్ మేడం, సివిల్ డ్యామ్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ మనకు సివిల్లో కన్సిడర్ అయ్యే ప్రతి ఒక్క భాగాన్ని మనం సర్వే చేయగలుగుతాం. హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, పిల్లర్ మార్కింగ్స్ కావచ్చు, దాని డిజిటల్ మార్కింగ్ అంటాం. సో ఇదంతా కూడా యాక్యురసీ. ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఈ మిషనరీస్ని ద్వారా యూజ్ చేసి కూడా డెఫినెట్లీగా మనం మెయింటైన్ చేయొచ్చు. చిన్న ఎర్రర్స్ రాకుండా ఈ మెయింటైన్ చేయడం కోసం ఈ డిజిటల్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్పీడ్ ఆఫ్ వర్క్, మనం బేసిక్గా ప్రతి ఒక్కరికి డిజిటల్ సర్వే అనేది ఖచ్చితంగా అవసరము. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే R&R సివిల్ సర్వేస్ని సంప్రదించవచ్చు అని చెప్తున్నారు, అంతే కదా రమేష్ గారు? థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు డిజిటల్ సర్వే చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.